నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏదైనా సరే ఒక డిగ్రీ లేదా ఒక పీజీ చదువుతున్న విద్యార్థులకు గొప్ప అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. కేవలం 2 వారాల్లో ఆన్లైన్ లో వర్చువల్ మోడ్ లో ఇంటర్న్షిప్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా స్టైఫండ్ అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీ యొక్క బయోడేటాకు బలం చేకూర్చే ఒక భారత ప్రభుత్వ సర్టిఫికేట్ ను కూడా అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా మానవ హక్కుల గురించి ప్రతి విద్యార్థికి కూడా తెలిసే ఉంటుంది. హ్యూమన్ రైట్స్ సంబంధించి ఎన్హెచ్ఆర్సీ గురించి కూడా చాలా మంది విద్యార్థులకు అవగాహన అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఒక షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ డైరెక్ట్ గా మీకు అఫీషియల్ వెబ్సైట్ లోనే చూపిస్తూ ఉన్నాను, ఆన్లైన్ లోనే లైవ్ లో చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ కనిపిస్తున్న విధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇండియా దానికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో చాలా రకాల పర్టికులర్స్ అనేవి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వెబ్సైట్ లో మీరు వెతుకునే అవసరం లేకుండా డైరెక్ట్ లింక్ ను కూడా ఇక్కడ మీకు అందిస్తూ ఉన్నాను. సో ఇంటర్న్షిప్ లో చాలా రకాల ఇంటర్న్షిప్స్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమ్మర్ ఇంటర్న్షిప్, అదేవిధంగా వింటర్ ఇంటర్న్షిప్ అనేది చాలా ఫేమస్ గా ఉంటుంది. చాలా మంది అభ్యర్థులు దీన్ని కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇది ఆఫ్లైన్ మోడ్ లో ఉంటుంది, రెగ్యులర్ గా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన ఢిల్లీ లాంటి కేంద్రాల్లో డైరెక్ట్ గా ఉండి చేయాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా కాకుండా మనకు షార్ట్ టర్మ్ లో ఆన్లైన్ లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కింది భాగంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఆన్లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, దీన్నే ఓఎస్టీ గా పిలుస్తూ ఉన్నాము. కేవలం 2 వారాల షార్ట్ టర్మ్ వ్యవధిలో మాత్రమే అందిస్తూ ఉన్నారు. 2 వారాల్లో మనం ఈ ఇంటర్న్షిప్ ను మన ఇంటి వద్దే ఉండి మన చదువుతో పాటుగా మన యొక్క డిగ్రీతో పాటుగా పూర్తి చేయవచ్చు. డీటెయిల్స్ వెబ్సైట్ లో ఒకసారి మనం ఫోకస్ చేసుకున్నప్పుడు కేవలం 2 వారాల్లో వర్చువల్ మోడ్ లోనే ఉంటుంది. సో అప్రాక్సిమేట్ గా ప్రతి బ్యాచ్ లో 80 మందిని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సెలక్షన్ విధానాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాము. సో ఈ విధంగా బ్యాచెస్ అనేవి రెగ్యులర్ గా రన్ అవుతూ ఉంటాయి. ప్రతి బ్యాచ్ లో 80 మందికి ఆన్లైన్ లో శిక్షణ అందిస్తూ ఉన్నారు. ఈ శిక్షణ సమయంలో 2 వారాల్లో మనకు స్టైఫండ్ అనేది కూడా చెల్లిస్తూ ఉన్నారు. సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థికి 2000 రూపాయల స్టైఫండ్ కూడా డైరెక్ట్ గా అందిస్తూ ఉన్నారు. అప్లై ఎవరు చేసుకోవాలి? సో ఇంతవరకు అనుకున్న విధంగా డిగ్రీ లేదా పీజీ చదువుతున్న అభ్యర్థులు ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ డిగ్రీ లేదా పీజీ కోర్స్ చదువుతూ ఉంటారు చాలా మంది అభ్యర్థులు. సో అలాంటి వారు ఒకవేళ 5 ఇయర్స్ పీజీ ఇంటిగ్రేటెడ్ లెవెల్లో చదువుతూ ఉంటే 3rd ఇయర్ అభ్యర్థులైనా సరే అప్లై చేసుకోవచ్చు. 4th ఇయర్ వారైనా, అదేవిధంగా ఫైనల్ ఇయర్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 3 ఇయర్స్ డిగ్రీ చదువుతూ ఉంటే ఫైనల్ ఇయర్ అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఒకవేళ 4 ఇయర్స్ బీఈ బీటెక్ లాంటి డిగ్రీ చదువుతూ ఉంటే ఫైనల్ ఇయర్ అభ్యర్థులకు అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్స్ ఒకవేళ చదువుతూ ఉంటే వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎంఫిల్ పిహెచ్డి లాంటి కోర్సులు చదువుతున్న అభ్యర్థులకు కూడా అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక్క విషయాన్ని మనం గమనించాలి, అర్హతల విషయాల్లో 60% మార్కులు అనేవి మినిమం గా ఉండాలి. మీ యొక్క 10th క్లాస్ అయినా సరే, ఇంటర్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, ఇలాంటి ప్రీవియస్ ఇయర్స్ లో మీరు చదివిన కోర్సుల్లో 60% మార్కులు పొంది ఉండాలి. ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి. వీరికి మాత్రమే అర్హత అనేది ఉంటుంది, వీరికి మాత్రమే సెలక్షన్ అనేది కూడా ఉంటుంది. 250 పదాలతో ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ను మనం ఆన్లైన్ లో టైప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి టాపిక్ అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎన్హెచ్ఆర్సీలో ఇంటర్న్ గా ఎందుకు చేరాలనుకున్నారు? సో ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ఈ విషయాలు కంపల్సరీగా మనం పొందుపరచాలి. ఒకవేళ మీరు తెలుగులో టైప్ చేసినా సరే గూగుల్ ట్రాన్స్లేట్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మీరు తెలుగు నుండి ఇంగ్లీష్ కు, అదేవిధంగా ఇంగ్లీష్ నుండి తెలుగు ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసి కూడా మీరు టైప్ చేయవచ్చు. ట్రాన్స్లేట్ చేసి కూడా మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీ యొక్క అభ్యర్థనను సింపుల్ గా టైప్ చేయండి. ముఖ్య విషయాలు మనం చూసుకున్నప్పుడు మానవ హక్కుల గురించి తెలుసుకోవడానికి జాయిన్ కాబోతూ ఉన్నాను. అదేవిధంగా మానవ హక్కుల పరిరక్షణ కొరకు అందరికీ సమాన హక్కులు కల్పించడానికి, మానవ హక్కులను మన యొక్క సమాజంలో పెంపొందించడానికి, రక్షించడానికి, వారి హక్కులు తెలియజేయడానికి, సో ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఇంటర్న్ గా జాయిన్ కాబోతూ ఉన్నాను. 250 వర్డ్స్ లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ గా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క సెలక్షన్ బేస్డ్ ఆన్ ఇంతవరకు అనుకున్న విధంగా 12th క్లాస్ లో, అదేవిధంగా డిగ్రీలో, పీజీలో మీరు పొందిన మార్కుల ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది. మెరిట్ వారీగానే సెలక్షన్ ఉంటుంది. ఎలాంటి సెపరేట్ ఎగ్జామినేషన్ అంటూ ఉండదు. ఎన్హెచ్ఆర్సీలో ఒక్కసారి మనం ఇంటర్న్షిప్ పూర్తి చేసిన అభ్యర్థులకు మళ్ళీ ఓసారి అవకాశాన్ని అనేది అందించడం జరగదు. ఈ విషయాన్ని కూడా గమనించాలి. మొదటిసారి అప్లై చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. సో సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇంకో లింక్ ను కూడా ఇవ్వబోతున్నాను. ఇది డైరెక్ట్ లింక్ గా మనం గుర్తించవచ్చు.
గైడ్ లైన్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి డైరెక్ట్ లింక్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ లింక్ ను కూడా మీరు క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో అప్లై చేసుకునే విధానానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి, అభ్యర్థులు ఎవరైనా సరే 28 సంవత్సరాలు తమ యొక్క వయసు దాటకుండా ఉండాలి. దాంతో పాటుగా ఇతర అర్హతల విషయాల్లో ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి సర్టిఫికేట్స్ మన వద్ద రెడీగా ఉండాలి దానికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ కేర్ఫుల్ గా చదువుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయాలి. ఇక్కడ కనిపిస్తూ ఉన్న విషయాల్లో మనం చూసుకున్నప్పుడు హ్యావ్ యూ డన్ ఇంటర్న్షిప్ ఎర్లియర్ విత్ ఎన్హెచ్ఆర్సీ, ఇంతవరకు ఎన్హెచ్ఆర్సీ లో ఇంటర్న్షిప్ పూర్తి చేయడం జరిగిందా, దాని కొరకు మనం నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ విధంగా ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా లాగిన్ చేయడానికి వీలు కాదు, మొదటిసారి మనం అప్లై చేస్తూ ఉన్నాం కావున కంపల్సరీగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ టైప్ చేయాలి. సెలక్షన్ వివరాలన్నీ కూడా మీ యొక్క మొబైల్ అదే విధంగా ఈమెయిల్ పై వస్తూ ఉంటాయి కావున సరైన మొబైల్ నెంబర్ సరైన ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. దాని తర్వాత క్యాప్చా ఫిల్అప్ చేయండి. దాని తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది. మొబైల్ నెంబర్ కరెక్టేనా కాదా అని వెరిఫై చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈమెయిల్ ఐడి వెరిఫై అవుతుంది, మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అవుతుంది. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత స్టార్ మార్క్ ఇవ్వబడిన ఫీల్డ్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఫిల్అప్ చేయాలి. ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్అప్ చేయడం చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా 10th క్లాస్ నుండి ఇంటర్ డిగ్రీ వరకు మీరు పొందిన మార్కులు, యూనివర్సిటీ, కాలేజీ పేరు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఖచ్చితంగా పేర్కొనండి. ఇంతవరకు మనం అనుకున్న లిస్ట్ లో మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి స్కాన్ చేయబడిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఫీజు లేదు, 100% ఫ్రీగా మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో 100% ఫ్రీగా ఈ ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఎవరికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సో 100% గవర్నమెంట్ వెబ్సైట్ లో ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన వెబ్సైట్ లోనే మనం అప్లై చేసుకోబోతూ ఉన్నాము. ఈ విధంగా ఈ విషయాలు ఖచ్చితంగా గమనించాలి. సో ఈ ఎన్హెచ్ఆర్సీ ఆన్లైన్ ఇంటర్న్షిప్ సంబంధించి ఇతర విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వారికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇదే వెబ్సైట్ లో కింది భాగంలో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్న్షిప్ సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని కూడా పీడిఎఫ్ రూపంలో మన ముందు రావడం జరిగింది. ఇంటర్న్షిప్ డేట్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా ఆయా బ్యాచ్ లకు సంబంధించిన డేట్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి బ్యాచ్ కు సంబంధించిన డేట్ ఉంది. అదే విధంగా మార్చ్ లో ఒకవేళ మీరు చేయాలనుకుంటే దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇదే గైడ్ లైన్స్ లో మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు ఇష్టమైన మీ తీరిక సమయంలో మీకు ఇష్టమైన బ్యాచ్ ని ఎంచుకోవచ్చు. ఫస్ట్ బ్యాచ్ లో రాని వారు సెకండ్ బ్యాచ్ కొరకు కూడా మళ్ళీ ట్రై చేయవచ్చు, మళ్ళీ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో ఇలా డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి తెలుగు విద్యార్థి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని భావిస్తూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.